ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మహాసంగ్రామం ఫిబ్రవరి 19 నుండి మొదలు కాబోతుండగా టీమిండియా ఈ టోర్నమెంట్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగబోతోంది. ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు భారత్ జట్టు 2 సార్లు ఈ టైటిల్ని గెలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న టీమిండియా మరోసారి ఈ చరిత్రని పునరావృతం చేయడానికి అన్ని రకాలుగా సంసిద్ధమైంది. ఈ సీజన్ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ జట్టు ఆతిథ్యం ఇవ్వనుండగా భద్రతా కారణాల రీత్యా టీమిండియా మ్యాచ్లు అన్నీ దుబాయ్లో జరగనున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు టీమిండియా స్వదేశంలో జరిగిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్ని 3-0తో క్లీన్ స్వీప్ చేయడంతో రోహిత్ సేనపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్లో యువ క్రికెటర్లు, సీనియర్ క్రికెటర్లు అందరూ ఫామ్లోకి వచ్చి అదరగొట్టారు. ఛాంపియన్స్ ట్రోఫీకి తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు మిగతా జట్లకు పంపారు. ఇంగ్లాండ్ సిరీస్ ఆడిన జట్టుతోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలోనూ బరిలోకి దిగబోతోంది. అయితే టీమిండియా జట్టు పేపర్పై చూడ్డానికి చాలా బలంగా కనపడుతున్నప్పటికీ కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ టెన్షన్ పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ టీమిండియా గురించి కీలక విశ్లేషణ చేశాడు. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియాలో ఉన్న ఆటగాళ్లు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఇంగ్లాండ్ సిరీస్లో చాలా మంది ఆటగాళ్లు తమ ఫామ్ను అందిపుచ్చుకున్నారు. గిల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా అద్భుతంగా ఆడుతూ అదరగొడుతున్నారు. జడేజా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. సెంచరీతో రోహిత్, అర్ధ సెంచరీతో కోహ్లీ సత్తా చాటి టీమిండియాకు భరోసానిచ్చారు. అయితే రోహిత్, కోహ్లీ ఈ ఇద్దరూ పూర్తిగా తమ ఫామ్ను అందిపుచ్చుకున్నారా లేదా అనే విషయంలో నాకు ఇంకా అనుమానాలు అలానే ఉన్నాయి. ఏదో ఒక మ్యాచ్లో కొట్టడం వేరు, స్థిరంగా బ్యాటింగ్ చేయడం వేరు. నేను బలంగా నమ్ముతోంది ఏంటంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, కోహ్లీ సరిగ్గా ఆడకపోతే ఆ జట్టుకు కష్టాలు తప్పవు. రోహిత్, కోహ్లీ ఎంత బాగా బ్యాటింగ్ చేస్తే టీమిండియా గెలుపు అవకాశాలు అంత మెరుగవుతాయని ఖచ్చితంగా చెప్పగలను. కానీ నాకెందుకో వాళ్ళిద్దరూ పూర్తిగా ఫామ్లోకి రాలేదు అనిపిస్తోంది. కాబట్టి టీమిండియా బలంగా కనపడుతున్నప్పటికీ రోహిత్, కోహ్లీ ఏ రేంజ్లో సత్తా చాటారు అన్న దానిపైనే వారి గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయని పాంటింగ్ పేర్కొన్నాడు. పాంటింగ్ చెప్పినట్లు రోహిత్, కోహ్లీ ఇంకా పూర్తి ఫామ్ను అందిపుచ్చుకోలేదని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.